దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను ఇంటి పైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం. దమ్మున్నా అరే దమ్మున్నా దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఈ ప్రపంచంలో ఏ దేశం మీద దండయాత్ర చేయకుండా, ఏ జాతికి హాని చేయకుండా, ఏ మతం మీద దాడి చేయకుండా, మత మార్పిడి చేయకుండా వేలాది సంవత్సరాలు నిలబడి ఉన్నదంటే ఏకైకమైన జాతి హిందూ జాతి ఒక్కటే. ఈ విషయాన్ని సూళ్ళూరుపేటలో తేల్చుకుని పోదామని వచ్చాను. మీరు చెప్పండి, 14 లోకాలు తన గర్భములో కలిగి ఉండే మహావిష్ణువు గొప్పవాడా? 14 లోకాలను కలుపుకుని మహావిష్ణువునే తన గర్భములో 10 మాసాలు మోసి కనిపించిన కౌసల్యామాత గొప్పదా? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? సూళ్ళూరుపేట ప్రజలు ఎప్పుడైనా వాళ్ళ నిర్ణయం ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఓటు సరిగ్గానే వేస్తారు. మీరందరూ ఓటు సరిగ్గా వేశారు, రావుడి పక్షాన్ని వేశారు. ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ కాదు. కులాలు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, వృత్తులు వేరైనా మనమంతా హిందువులుగా భారతమాత బిడ్డలుగా కలిసి జీవించాలి. దీన్నే సమరసత అంటారు.